వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వరంగల్ జిల్లాకు చెందినవారు, కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్నటువంటి రాజనాల శ్రీహరి గారు. వారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీహరి గారు. నమస్కారం అండి. మీరు గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. సో అయినప్పటికీ కూడా మీకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పదవి మీకు రాలేదని అనిపిస్తా ఉంది. దీని మీద మీ స్పందన ఏంటండి? వాస్తవం కూడా రాజకీయ పార్టీలను నమ్ముకొని మోసపోయిన ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే అది నేనే. ఎందుకంటే 29 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎన్నో పేద ప్రజలకు సేవలు అందించి వినూత్నమైన రీతుల్లో పార్టీ అభివృద్ధి చెందిన ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతం చేసి ఒక స్థాయిలో తీసుకొచ్చిన గుర్తింపున్న వ్యక్తిగా నాకు ప్రజల్లో బాగా పేరుంది. అటువంటి వ్యక్తి నేను ఎన్నో పదవులు కాంగ్రెస్ పార్టీలో చేసి నేను భంగపాటు పడడం వాస్తవం. అది నేను మధ్యలో రేవంత్ రెడ్డి గారి గురించే నేను పార్టీ మారడం జరిగింది. అప్పుడు జనతా దర్బార్ అని 2018లో మరి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ గారు. ఎవరైతే మంచి కార్యకర్తలు ఉంటారో, సీనియర్స్ ఉంటారో వారికి ఆహ్వానం రావడం జరిగింది. 10 మందిలో నేను ఒకని. అప్పుడు వెళ్ళినప్పుడు మరి రాహుల్ గాంధీ గారు పరిచయం చేసుకుంటే, సార్ మై సెల్ఫ్ రాజనాల శ్రీహరి, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, ఐ విష్ టు కాన్స్టిట్యుయెన్సీ యాస్పిరెంట్స్, ఐ మోర్ టైమ్స్ ఆస్కింగ్ టు వరంగల్ ఇస్ గెట్ నాట్ ఎనీ టికెట్స్ అన్నారు. గుడ్ వాట్ అబౌట్ తెలంగాణ అన్నప్పుడు, సార్ తెలంగాణ ఇస్ వెరీ గుడ్ సార్, Sonia Gandhi inspiring very nice sir, everybody is watching for best candidates sir. What sir, Uttam Kumar Reddy now PCC chief sir, we remove the PCC chief Uttam Kumar Reddy, then we form the government. Otherwise you could not remove the PCC chief Uttam, we cannot rule the government. And what sir, this is what I'm telling you. This is not my words sir, this is public words, public pulse. You ask intelligence and yes, you ask anybody sir, same report I got. Who is the best candidate? ప్రజల్లో అప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రౌడ్, ప్రజల్లో రేవంత్ రెడ్డి సార్ రేవంత్ ఈజ్ బెస్ట్ క్యాండిడేట్ సార్ చెప్పిన. నన్ను రేవంత్ రెడ్డి ఈజ్ రీసెంట్లీ జాయిన్. ఓకే అప్పుడు డైవర్ట్ చేసాక నేను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది ఎగ్జిక్యూటివ్ మీటింగ్. ఆ మీటింగ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా మీద ఫైర్ కావడం జరిగింది. నా మీద కంప్లైంట్ చేస్తావా, అంత పెద్దోడవేనా అని, చాలా బయట నువ్వు వెళ్ళిపో, నీ పార్టీకి వెళ్ళి సస్పెక్ట్. నేను చెప్తా నాకు ఉంటే దూరితే పార్టీ లేకపోయినా పర్లేదు. లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న ప్రేమతో నేను పార్టీకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. మళ్ళీ గాంధీ భవన్ దొక్క అన్న, మీరు పోయినాకనే వారు వెళ్ళినాకనే మళ్ళీ గాంధీ భవన్ అడుగు పెట్టా. అంతనే అడుగు పెట్టలే గాంధీ భవన్ లో. తర్వాత అది రేవంత్ రెడ్డి గారికి తెలిసినాక ఏం జరిగిందంటే, అన్న ఇట్లా జరిగింది వరంగల్లో, నన్ను పిల్లడు అన్న ఇట్లా జరిగింది, నిన్ను అడిగింది ఇట్లా రాహుల్ గాంధీ, ఉన్న నిజం చెప్పాను. ఉన్న నిజం చెప్పిన నిజానికి నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ వెళ్ళిపోయి నన్ను సీరియస్ వచ్చేసిన అన్న. కానీ రాహుల్ గాంధీ మీ గురించి థ్యాంక్ యూ శ్రీహరి, నా గురించి రాహుల్ గాంధీ చెప్పిన ఫస్ట్ వ్యక్తి నువ్వు, థ్యాంక్స్ అన్న. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారి ఇంటికి రమ్మంటే వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక అక్కడ కూడా వారు అడిగినాను, మరి ఏంటంటే వెళ్ళాను, ఇట్లా చెట్టు ఉన్నది నాకు వెళ్ళిపోమంటున్నాను, పార్టీ సస్పెండ్ చేసే పర్సన్ అన్న, నేను వెళ్ళిపోతాను, నేను ఇట్లా ఉండా, ఈ నిందలు నేను పడలేను, కాంగ్రెస్ లో కరడు గట్ట తీవ్రంగా పనిచేసిన, ఇటువంటి నేను మాటలు పడలేనంటే, సరే నువ్వు ఎట్లేదు పోలేదు, మన గవర్నమెంట్ వస్తే మళ్ళీ నేను ఉన్నా నీకు ఎందుకంటే అప్పుడు ఆయన రావడం జరిగింది. అట్లా నాకు 29 సంవత్సరాలు రాజకీయం అదైనాక దాని తర్వాత మళ్ళీ నిధి చూసి కేటీఆర్ క్యాచ్ చేసిండు. వెంటనే కేటీఆర్ క్యాచ్, కేటీఆర్ అభిమానం పొందిన, కేటీఆర్ వ్యక్తి మంచోడు, తెలివివాడు, మాటగానే ఆయన దగ్గర ఆయనకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన గురించి సర్వస్వం త్యాగం చేశానండి. నేను సీఎం ఎవరో గుండె మీద ఉంటా అని చెప్పి ఆయన కుర్చీలు పంచడం, లక్షల రూపాయలు ఇక చెద్దర్ల మీద, బ్లాంకెట్ల మీద, గొడుగుల మీద, ప్రతి ఒక్క దాని మీద ఎన్నో రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి, కరోనా కాలంలో కూడా నేను నా దగ్గర 82 లక్షల ప్రజలకు పంచడం, ఆ బియ్యం బస్తాల మీద కేటీఆర్ ఫోటోలు, అప్పుడు దానికి తరుణ్ జోషి గారు ఐజీ, మంచి మంచి ఎస్పీలు అందరినీ వివిధ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది, ప్రజలకు పంచడం జరిగింది. అప్పుడు కరోనా సమయాల్లో కూడా ఇప్పుడున్న మంత్రుల, అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు ఒక్కడు బయటికి రా, ఇళ్ళలోకి వెళ్ళి బయటికి రాలి, ఒక్కడు రాలే. అటువంటి కష్టకాలంలో నేను కూడా కన్న వాళ్ళు కూడా చూడడానికి లేని పరిస్థితుల్లో వెళ్ళి కరోనా బాధితులకు పరామర్శించి వారికి సాయం చేసి వారిని తీసుకొని చనిపోయిన పాతి పెట్టడం చాలా సందర్భం.
అవి చాలా ఉన్నాయి నా గురించి. ఒకటి ఎన్నో చేసేటప్పటికి నాకు పార్టీలో రాలేదు, అది బాధాకరం. శ్రీహరి గారు, ఇప్పుడు మీలాంటి యథార్థవాది లోక విరోధి అంటారు, మిమ్మల్ని చూస్తే అదే గుర్తొస్తుంది. ఎందుకంటే మీరు ఇంత నిక్కచ్చిగా ఉండటం అనేది రాజకీయాల్లో కొంత మీకు ఇది సరైన పదవి రావడానికి కారణం అనుకోవచ్చా? మీరు ఇంత నిస్వార్థంగా మీ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనేది, మీరు నిజానికి ఈ ఎన్నుకున్న మార్గం ఏంటి? అసలు మీ యొక్క గోల్ ఏంటి? నేను ఒక్కటే అండి, నాకు పదవులు లేకున్నా పర్లేదు, ఈ రోజు అయినా పదవులు రాలేదు. అయినా నాకు ఇంత 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నా నాకు పదవుల్లో నేను బాధపడా, నాకు పదవులు లేకున్నా బాధపడా. కానీ నమ్ముకున్న వాళ్ళు, పార్టీ నమ్ముకున్న వాళ్ళు, కష్టపడ్డోళ్ళు, పేదోళ్ళు, ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు ఉండేటి అండి. ఈనాడు కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉంది. 15 సంవత్సరాల నుంచి ఎవరు ఏమి లేక నాన్న ఇబ్బంది పడుకుంటా గవర్నమెంట్ వచ్చారు. గవర్నమెంట్ వచ్చినాక ఈ రోజు వారు ఎవరు ఆనందంగా లేరండి. మళ్ళీ అందరూ కొత్త వారే పార్టీలో పదవులు రావడం, అంత తెలుగుదేశంలో పదవులు రావడం, వాళ్ళే పార్టీని ఎంజాయ్ చేయడం, పదవుల్ని వాళ్ళే ఎంజాయ్ చేయడం, అది బాధకరం. నాకు పదవులు ఏమో అవసరం లేదు, రాకున్నా పర్లేదు, రాయనల్సిన ఉంటే చాలు. నా పక్క ఉన్నాడు, నా తోటివాడు కానీ, నా నమ్ముకున్నాడు కానీ, నా కిందోడు కానీ, నా స్థాయి ఉన్న సమకాలిక రాజకీయాలు చేస్తారు మాత్రం వాళ్ళకి దయచేసి నేను పదవులు రావాలి. ఆ నమ్మకం నాకు రేవంత్ రెడ్డి గారి. కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే వర్కర్లకు పదవులు ఇస్తామంటే ఈ గ్రూపు రాజకీయాలు చేయబట్టి పెద్ద నాయకుల వల్ల కొంతమంది మంత్రుల, కొంతమంది ఎమ్మెల్యేల ప్రెషర్ తోని కొంతమందికి న్యాయం జరగడం లేదు. ఇవాళ ఒక 10,000 అంటే ఒక లోకల్ ఎమ్మెల్యే చెప్పాలంటారు. లోకల్ ఎమ్మెల్యేకి సమకాలికంగా వాడు ఆస్పెక్ట్ అక్కడ ఉంటాడు, ఎమ్మెల్యే వాడికి ఎట్లా చెప్తాడు, పేరు వాడి పేరు చేయడు. అటువంటిప్పుడు ఇలా పరిస్థితి ఏంది, చూడండి పరిస్థితి వాళ్ళకి. అటువంటిది కనుక దృష్టిలో పెట్టుకో అవన్నీ చూడకుండా కరెక్ట్ గనక రేవంత్ రెడ్డి గారు గనక అవన్నీ పక్కన పెట్టి పదవులు గనక ఇస్తే సత్యుడికి న్యాయం జరుగుతుంది. నాకు అదే కావాలేదు, నాకు పదవులు రావాల్సిన అవసరం లేదు, రాకుండా బాగలేదు. రాజకీయాలు ఉన్నాం, ఇవాళ ఉంటాను పోతాం, ఇప్పుడు పుట్టి 100 ఏళ్ళు బతకాలని రాలేదు, బతికిన 4 రోజులు మనం ఏందో చూడాలి. రాజశేఖర్ అన్నారు 8 ఏళ్ళు బతికా, ఇలా బతికా, ఆ విధంగానే ఉంటాను తప్ప వేరే కాదు. అయితే శ్రీహరి గారు, ఇంకో విషయం, మీరు ఇంత ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు, మీరు గన్మెన్లు మీకు ఏం అవసరం వచ్చింది? మీకు విరోధులు ఏమున్నారు? నిజానికి ఆ యొక్క గన్మెన్ల కోసం మీరు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా, మీరు కోర్టు దాకా పోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటానండి, నాకు నక్సలైట్లతో థ్రెట్ లేదు. నేను ఎమ్మెల్యేలను, మంత్రులను ఎవరైనా తప్పు చేస్తే అది ముఖ్యమంత్రి గాని నేను డైరెక్ట్ దిగుతాను. నా దగ్గర నాకు రాజకీయ పార్టీ నాయకులతో థ్రెట్ నాకు, నా అధికార పార్టీ, మా పార్టీ, ఏ పార్టీ అందరితో నల్లి పెట్టుకున్నాను. నేను ఎవరిని భయపడే, ఎవరిని కేర్ చేయండి, నా ఇష్టం తీయండి. గతంలో నేను ఎవరితో పెట్టుకున్నాం, మంచి పెద్ద పెద్దలతో పెట్టుకున్నాను. నేను బసవరాజ్ సారే, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీ. అందరూ పుల్లా భాస్కర్ జిల్లా అధ్యక్షుడు, పెద్ద పవర్ఫుల్ లీడర్, పెద్దది, ఆయనతో పెట్టిన. కొండామూర్లి ఎమ్మెల్సీ, వాళ్ళు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే. ఎవరిని డోంట్ కేర్, తప్పనే ధైర్యం నాకు. నేను బతుకుతామా పోతామా, నాకు బతకాలి, గన్మెన్ ఉండాలని కాదు. నేను ఇంకా 4 సంవత్సరాలు ఉంటే ఇంకా పేదవాళ్ళకి సాయం చేయగలుగుతా, కానీ నాకు థ్రెట్ అనేది అడగడం జరిగింది. దానికి కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గన్మెన్ కావాలని అడగలే. నేను గన్మెన్ కావాలని అడిగినప్పుడు ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండింగ్ వచ్చినప్పుడు నాకు ఎలక్షన్స్ అంతా క్లోజ్ అయిపోయి నేను ఆగిన తర్వాత కోర్టు ఆర్డర్ని ఏవో చేయలేదు, చేపత్తా కూడా కోర్టు ఆడకుండా మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నా. ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరు దాన ధర్మాలు కరోనా టైంలో చేశారు కదా, ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ వెనకాల ఉండగా గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుండగా మీరు అంత ఎక్కువ డబ్బులు, దాదాపు ₹1,00,00,000 దాకా మీరు జనాలకు సహాయం చేశారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అంత ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టడానికి మీరేంటి, మీకు 100 కోట్లు ఉన్నాయా, బ్లాక్ మనీ ఉందా, ఎలా అనుకోవాలి దాన్ని? దానం చేయడానికి బ్లాక్ మనీ అవసరం లేదు, ధర్మంగా మాట్లాడడానికి ధైర్యం అవసరం లేదు సార్. ఓకే, డబ్బు ఎంతున్నా నేను 90% నాకు ఇలా ఒక పని చేస్తే నాకు ₹1,00,000 వస్తే నేను 90,000 ఖర్చు పెడతాను. దట్ ఈస్ రాజనలశ్రీ. యు ఆస్క్ ఎనీబడి ఇన్ వరంగల్, అవర్ కాన్స్టిట్యుయెన్సీ వరంగల్ డిస్ట్రిక్ట్, ఎవ్రీబడి ఇస్ నో రాజనలశ్రీ అని. ఎందుకంటే నేను నాకు ఆ తత్వం, దానం చేయాలి, ధర్మం తత్వం, పేదవాడిని ఆశ్రయించాలి, పేదవాడిని కొంచెం అభివృద్ధిలో తేవాలనే లక్ష్యంతోనే నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక్కడే కారణం, మా పేరెంట్స్ ఏం కోట్లు నాకు వేయలేదు. నేను నాకు పొలిటికల్ గా నేను రాజకీయంగా ఉండి పనులు చేసేటప్పుడు, కొన్ని మంచి పనులు చేసేటప్పుడు ఎవరో డబ్బులు ఇస్తే అడగనే, ఇస్తే కాదన, ఇచ్చిన దాంట్లో 80-90% ధర్మం చేస్తా, దానమే నాకు. అంతే తప్ప నేనేం నాకు కోట్లు ఎందుకు, ఆస్తి లేదు, నాకు కోట్లే. ఇవాళ నాకు టికెట్ ఇచ్చినా కానీ నేను ₹1 నిలవాలి, ₹1 గెలవాలి. ఇదే నేను 50 కోట్లు పెట్టి, నాకు 50 కోట్లు పెట్టడానికి పెద్ద లెక్క కాదు, 50 మంది చాలు నాకు అనుకున్నాను.
5 సార్లు 50 కోట్లు 100 కోట్లు పెడతారు. కానీ ఆ 50 కోట్లు పెట్టి నేను మళ్ళీ ఎలక్షన్ నిలబడి ఆ 50 కోట్లకు నాకు 50 ఇచ్చిన మళ్ళీ 100 కోట్లు ఇవ్వాలి. అంటే నేను ఇంకెంత అవినీతి చేయాలి, ఇంకెంత మంది మోసం సంపాదించి ఆ సంపాదన అవినీతి రాజకీయాలు లేకపోతేనే నేను రాజకీయాల్లో ఉంటున్నాను. రాజకీయాల పేదలకు సేవ చేయడానికి ఉన్నాను తప్ప నేను నాకు డబ్బు ఎక్కువ పంచలేదు, నా దగ్గర డబ్బు మురిపోయి పంచలేదు. మీరు అన్నట్టు ఏంటంటే పేదవాడికి సాయం చేయాలి. 100లో 100కో 1 ఒక్కరంటారు, అందులో నేనే అనుకోని నేను నా ధర్మంగానే సాయం చేయడం జరిగింది. అప్పుడు మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ లో మీరు అధినాయకుడికి ఎంత దగ్గరగా ఉన్నారు? మీ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు? వాస్తవం చెప్పాలంటే దేని దాని కేటీఆర్ గారు అంటే కొంచెం నాకు అభిమానం ఉండేది బాగా. ఉండేది అంటే ఇప్పుడు లేదా? ఇప్పుడు నేను ఉన్న పార్టీ పరంగా నా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్. నాకు అధినాయకుడు రేవంత్ రెడ్డి కూడా నాకు ఇష్టమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టమై నేను ఆయన పీసీ ప్రెసిడెంట్ చేయాలని నొల్లి పెట్టుకొని ఢిల్లీలో నాకు సస్పెండ్ ఆర్డర్ వచ్చిన బయటకు వచ్చి ఇళ్ళకెళ్ళి కుంపట్లోకి వెళ్ళి మళ్ళీ నాకు ఇప్పుడు వెనక మళ్ళీ ఇంకో నాయకుడు వేరే పార్టీలో కావాలి కదా, టీఆర్ఎస్ పార్టీలో. అప్పుడు నాకు కేటీఆర్ ఎంచుకున్నా. ఈ లక్షణాలు అందరికి మంచిగా ఉన్న యువ నాయకుడు అని నేను ఎంచుకోవడం జరిగింది. లీడర్ అయినా నేను లీడర్ కాదనా, కానీ నా విషయంలో మాత్రం ఆయన మాత్రం సాయం చేయలేకపోయాడు. ప్రతి చోట ఆయన ఫోటో, ప్రతి చోట సర్వసం నేను ఆ ఫ్లెక్సీలు గాని, గొడుగులు గాని, బెడ్షీట్లు గాని, కుర్చీలు గాని ఏది ఫోటో లేదు, ఆయన పేరు లేదు, ఏ కార్యక్రమం చేయలేదండి. ఆయన 1500 రోజులైతే 1500 కొబ్బరికాయలు కొట్టేది, 1000 రోజులు ఆయన వర్కింగ్ 1000 కొబ్బరికాయలు కొట్టేది. ఆయన ఎంతంత బ్లాంకెట్ 10,000 బెడ్షీట్లు అండి. కాశీటు కన్యాకుమారి మంచిన వ్యక్తి ఇవ్వలేడు. గొడుగులు తిరుపతి పైన గొడుగులే పంచలేదు. ఆమె కేసు అయింది అక్కడ, పంచద్దు అక్కడ రాజకీయ నాయకులు తెలియదు. అక్కడ కూడా అయినా కానీ అక్కడ పంచినా కాశీలో ప్రతి చూడండి పంచాయతీ టెంపుల్ గొడుగులు పేదవాళ్ళకు సాయం. ఎందుకంటే నేను కేసీఆర్ నమ్ముకుంది, కానీ ఆయన కూడా లాస్ట్ కు నన్ను మాత్రం బాధపెట్టి నేను చెప్పిన ఈ టికెట్ ఇవ్వకండి, వరంగల్ ఇచ్చి నాకేంటి, నేను గెలుస్తా, మీరు రూపాయి పెట్టేకండి, నాకు ప్రజలే నన్ను గెలిపించుకుంటే నాకు ఇల్లే. నేను మరీ చెప్తున్నాను కన్నా నరేంద్ర అంటూ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా, సెకండ్ ప్లేస్ వచ్చినా రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన. 3వ ప్లేస్ వస్తాడు ఛాలెంజ్ అని చెప్పిన. 3వ ప్లేస్ వచ్చింది. అప్పుడు నా టీవీలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. కేటీఆర్ చెప్పినప్పుడు ఒకప్పుడు ఎక్స్-ఎమ్మెల్యే ఉన్నాడు, నా పక్కన ఎమ్మెల్యే ఉన్నాడు. నన్ను డైరెక్ట్ గా థర్డ్ చెప్పిన ఏం లాభం, అయిపోయిన తర్వాత ఏం లాభం. అప్పుడు ఉన్న పగులుతుంది రాయ వద్దంటే పోయి పగలగొట్టే పగులుతే ఏం పగలతో. అందుకే ఆ పార్టీలో నాకు లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం, ఇప్పుడు కొంచెం ఆనందంగా ఉండడం. పై రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, గ్రూపు తగాదులు, ఒత్తులు బాగా ఉండడం, అది అందులో ఈయన కాబట్టి తట్టుకుంటాను. వేరే లీడర్ ఎవరు తట్టుకోరు. రేవంత్ రెడ్డి బికాస్ ఆఫ్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాబట్టి పెద్ద వీళ్ళంతా ముదురు కంకాలు, వీళ్ళంతా మంత్రులంతా ముదురులండి, అందరిని తట్టుకొని ఎదుర్కొంటా అన్నాడు. ఆయనకేం భయం లేదు. ఇంతకుముందు అన్నట్టుగా ఏదో రేవంత్ రెడ్డికి సీఎం ఉండడా రాసి పెట్టుకోండి, ఆందరేకమై అందరు వ్యతిరేకం చేసి, ఢిల్లీ అధిష్టానం వ్యతిరేకం చేసి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి వెళ్ళి తీయాలనుకుంటే రేవంత్ రెడ్డి అదే కూర్చొని ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ వెనక పార్టీ అంతే. దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహించి మిగతా నాయకులు, ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న మంత్రులు కొంతమంది వీళ్ళు ఆలోచన చేయాలి. ఇప్పుడు రమ్ము మనం వద్దు, మన గురించి కాదు, కార్యకర్తల గురించి అన్న బతుకుతారు. వాళ్ళకు చైర్మన్లు, డైరెక్టర్లు, కొంచెం లోకల్ బాడీ పదవులు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కనీసం వాళ్ళన్నా కొంచెం ఇప్పుడు పదవులు అనుభవిస్తారు. అవకాశాలు లేకుండా చేయకండి. నేనే చెప్తాను, రేవంత్ రెడ్డి ఎమ్మడ పడకండి, ఆయన మీద పడకండి, ఆయన ఇబ్బంది పెట్టకండి, ఆయనకు అధిష్టానం ప్రెజర్ చేయకండి. ఆయన 5 ఏళ్ళు కుర్చీలో కూర్చొనియండి, మళ్ళీ ఒక 5 ఏళ్ళు కుర్చీలో అధిష్టానం తెచ్చే ప్రయత్నం చేస్తారని నేను చెప్తున్నాను. ఓకే అండి. ఓకే, ఈ క్రమంలో మీకు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ లో సుదీర్ఘ 35 సంవత్సరాల అనుభవంతో మీరు ప్రజెంట్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, ఆమె స్టెప్ ఏంటి, దానివల్ల కాంగ్రెస్ కి లాభమా నష్టమా, బీఆర్ఎస్ కి లబ్ధి చేకూర్చడానికి తను ఈ బీసీ నినాదం ఎత్తుకుంది అనే దానికి మీ అభిప్రాయం ఏంటి? ఒక్కటి చెప్తాండి. ఇప్పుడు కవిత అనేది ఆమె ఏంటిది అసలు? ఆమె కేసీఆర్ ఇప్పుడు మనమే మగవాళ్ళమే ఒక బీరు తాగాలంటే సాటుకు పోయే సిగ్గుపడతాం.
అంత పెద్ద లిక్కర్ స్కామ్లకి జైల్లో పోయిన ఆయన మా కాంగ్రెస్ పార్టీ వచ్చేది ఆమె అడిగినోడేవాడు ఈ పోయి ఢిల్లీలో నేను కాంగ్రెస్ పార్టీలో పోతున్నాను ప్రచారం చేసుకున్నాను పిలిచిలు ఎవరు వెళ్ళారు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి నాకు దగ్గర అని చెప్పుకుంటే రేవంత్ రెడ్డి పట్టించుకున్నాను మాకు లేదా స్టార్ క్యాంపెయిన్ మంచి స్టార్ క్యాంపెయిన్ ఈమె కన్నా విజయశాంతి లేని సూపర్ డైనమిక్ ఆమె లేడీ మంచి స్టార్ క్యాంపెయినర్ కదా ఆమె తలుచుకుంటే రాజకీయం చేయలేదా ఆమె తిరగలేదా ఆమె లేదా ఫెయిల్ వాల్యూ లేదా అనుకుందాం మరి అంత ఉన్నా ఆమెను మనం పక్కన పెట్టి ఈవెన్ తీసుకొచ్చి మన పార్టీ స్టార్ అవసరం లేదు అసలు మాకు కవితమ్మ అనేది వద్దు మాకు రావులమ్మ ఉంది రావులమ్మ ముద్దు వేరే నాయకులు మాకు అవసరం లేదు మాకు స్టార్ క్యాంపెయిన్ ఉంది ఆమెకు తప్పకుండా అవకాశం ఇస్తారు ఆమెను క్యాబినెట్ లో తీసుకుంటారు హోమ్ మినిస్టర్ తీసుకోవాలనేది కూడా మా యొక్క డిమాండ్ మా యొక్క కోరిక కార్యకర్తలు ముఖ్యంగా పార్టీలో మాకెందుకండి ఈ కవిత పోలా లిక్కర్ పోలా మంచిగున్నాం మహిళలు హాయిగున్నాం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చాక మహిళల సంబరాలు బస్సులో ఫ్రీ బస్సులో పోకుండా మంచిగా వస్తారు ఈ వచ్చిందనుకో ఫ్రీ బస్సులో మందు కూడా సప్లై చేయాల్సి వస్తుంది కవిత ఉచిత లిక్కర్ కూడా ఉచిత లిక్కర్ సార్ ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు మీరు ఫైర్ బ్రాండ్ గానే అర్థమైపోతుంది నాకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే వారికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా మీరు రాహుల్ గాంధీతో మాట్లాడాలని చెప్తున్నారు ఇటువంటి మీ యొక్క ఈ 2 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చాలా టఫ్గా అంటే అదే ఇట్లాంటి మాట మాట్లాడాల్సి వచ్చిందని ఎవరి మీద మీరు గట్టిగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయా చాలా మంది మాట్లాడారు ప్రధానంగా బాగా చాలా మంది మాట్లాడినా లైఫ్ థ్రెటనింగ్ అవుతుందేమో అని భయపడినటువంటి సంఘటన భయపడుతుంటే ఇప్పుడు ఒకటి చెప్తుండే తెలంగాణ ఏపీలో కొండామూర్లు ఏంటో కాదు ఎవరు కూడా ఎదురు పోయి మాట్లాడు భయపడతారు అవునా మరి కొండామూర్లు ఎదురుగా పోయి మాట్లాడిన నేను భయపడ్డానా లైఫ్ కి భయపడితే మాట్లాడతాడా ఆ 2 నిమిషాలు నాలుకను కంట్రోల్ పెట్టుకుంటే అయిపోతుంది ఆయన ఒకటి కాదు 100 ఛానల్ కూడా మాట్లాడినా 100 ఇంటర్వ్యూలో చెప్పిన నేను భయపడేవారికి ఏంటి మీకు ఉన్నాడు కంప్లైంట్ ఏంటి మురళి గారి మీద అప్పుడు ఒక ఫిలిం తీయబడిండి సినిమా తీసేసిండు నేను దాన్ని ఆబ్జెక్షన్ చేసిన అప్పుడు శివ సినిమా వచ్చినాక మర్డర్లు అయినాయి సేమ్ అదే శివ స్టోరీతో తీయబేళ్ళు మళ్ళీ కొంచెం సస్యశ్యామలంగా ఉంది తెలంగాణ మళ్ళీ యువత తప్పుదారి పడుతుంది ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాయి అన్ని వచ్చినాయి యువకులు ఎవరు కేఫ్లో పట్టి కూర్చొని టైం వృధా చేయడం లేదు ఏదో జాబ్ ఏదో నౌకరైన పోతున్నారు తల్లిదండ్రులను పంచుకున్నారు అటువంటి రోజులు నడుస్తున్నాయి మళ్ళీ ఒక చిత్రం వల్ల ఇబ్బంది అయితే కొంచెం స్టాప్ చేయాలని చెప్పిన డీజీ గారి వెళ్ళడం జరిగింది ఫిలిం ఛాంబర్ మెంబర్లు వెళ్ళడం జరిగింది నేను చేసే ప్రయత్నం అయినా సినిమా ఆగలేదు వచ్చింది సినిమా అవును నేను ఎవరికో భయపడలేదు మంచి ఎదుర్కొన్నా లోకల్ అయితే అందరిని ఎదుర్కొన్నా ఇక బయట అయితే ఎవరంటే వాళ్ళు ఎదుర్కొన్నా మన అప్పుడు ఉన్నప్పుడు పిసి ప్రెసిడెంట్ సత్యనారాయణ ఉంటే నొల్లి పెట్టిన తప్పు చేస్తే డి శ్రీనివాస్ మీద నొల్లి పెట్టిన గాంధీ భవన్ మీదనే మట్టి పోసిన గాంధీ భవన్ మీద గోడలకే తప్పు టికెట్లు అమ్ముకుని రాసిన నేను ఎవరికి భయపడలేదు ఎవరికన్నా నేను లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నా తప్ప 4 లక్షల గారు అంటే మా గౌరవం ఉండేది ఆనెస్ట్ ఉండేది ఆయన మాత్రం మేము విలువ ఇచ్చేది ఇంకెవరైనా తప్పు చేసి తప్పలేదు ఆ సందర్భంలో కూడా నువ్వు పొన్నాలక్ష్మి 2 గంటల్లో పొన్నాలక్ష్మి కూడా తప్పు చేసి దొంతి మాధవరెడ్డికి టికెట్ వేయలేదు అప్పుడు రేపాక కాంతారావు టికెట్ వేయలేదు ఆ 2-3 టికెట్లు కావాలని కట్ చేసి వీళ్ళందరూ కట్ చేసిండు అని అన్నాడు అప్పుడు అక్కడ ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ ఫోన్ వచ్చి అనౌన్స్ చేస్తే 3 టికెట్లు వీళ్ళకి ఇయ్యండి అన్నప్పుడే ఆయన హైకమాండ్ చెప్పిన మాట విన్నారు విన్నందుకు ఆయన బ్లేమ్ చేసి ఆయన ఏం లేదు అలా దాంతో ఆ పీసీ ఫ్రెండ్ గా అప్పుడు అధికారం రాకపోవడం దాంతో ఆయన తీయడం అది మనస్తాపం గురి కావడం కళ్ళతో మేము చూసినాం అప్పుడు ఆ ఫోన్ వచ్చినప్పుడు మేము పక్కనే ఉన్నాం ఐసీసీ ఫోన్ వచ్చి ఆ 3 సీట్లు ఆపాలి 3 ఇచ్చేయడం దానివల్ల ఇబ్బంది అయింది ఓకే శ్రీహరి గారు ముఖ్యంగా తెలంగాణ బ్లడ్ అంటేనే నిర్మోహమాటంగా మాట్లాడేయటం మొహాన్నే మాట్లాడేయటం ఏది దాచుకోకుండా మొహాన్ని మాట్లాడేస్తారు అనేది ఒకటి ఉంది ఆంధ్ర పీపుల్ అయితే కొద్దిగా సోఫిస్టికేటెడ్గా లోపల బాధ ఉన్నా పైకి నవ్వుతూ మాట్లాడతారు అదే తెలంగాణ వాళ్ళంటే మొహం మీద చెప్పేస్తారు అనేది మిమ్మల్ని చూస్తుంటే అక్షరాలు నిజం అనిపిస్తుంది ఇలాంటి క్రమంలో మీలాంటి వాళ్ళకి అనుగుణంగా అన్ని చోట్ల శత్రువులు ఉంటారు సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంటే మీరు కొద్దిగా అందరికీ శత్రువులు కావడం కంటే అజాత శత్రువుగా ఉండొచ్చు కదా ఎందుకు మీరు ఇలా ఎన్నుకున్నారు ఈ బాటని ఒకటి చెప్తాను అజాత శత్రువుగా ఉండడం 100 మంది ఉంటారండి శత్రువు అయినా కానీ ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే తత్వమే రాజనాల శ్రీహరి అది లేకపోతే నాకేందుకు కానీ ఇంట్లో కూర్చుంటా రాయగల అవసరం లేదు ఆ ఆలోచనలోని 35 ఏళ్ళు రాయకెళ్ళ పనిచేయాల్సిన అవసరం లేదు ఏదో వ్యాపారం పెట్టి తెలివిలోనే వ్యాపారం పెట్టుకోవచ్చు కోట్లు సంపాదించుకోవచ్చు కోట్లు ఆగి ఉండొచ్చు నేను కూడా
వీళ్ళే కైగాల ఢిల్లీలో బాంబేలో ఇల్లు కట్టుకొని విల్లాలు కట్టుకొని ఫామ్ హౌస్ కట్టుకొని బెంచ్లలో BMW తిరగచ్చు. ఆ బ్లడ్ ఇది కాదు, సర్వీస్ చేయాలి, పేదోని కాపాలి, ఎక్కడ నేను నిలబడాలి. నన్ను చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ బయటికి రావాలని ఆలోచనతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నా. అది థ్రెట్ ఉండని, టార్గెట్ గాని, ప్రాణం పోని, దానిలో మారేది లేదని నా లక్ష్యం. అది నా ఉన్న పట్టుదల. అది మనిషిగా ఉంటే ఇట్లే ఉంటా, ఇట్లే పోతా, మాత్రం నువ్వు వచ్చేయి. ఓకే, రానున్న రోజుల్లో జనసేన పార్టీ కూడా మన తెలంగాణలో జెండా పాదేటువంటి పరిస్థితి ఉంది. మీలాంటి నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడే వాళ్ళు చూస్తే నాకు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. సో మీరేమైనా జనసేన పార్టీ లాంటి పార్టీలకు ఫ్యూచర్ లో పోయే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు జనసేన కానీ ఇంకే పార్టీ రానియండి, ప్రజలకు న్యాయం చేయాలి, పేదవాడి కష్టాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారండి. ఆంధ్రాలో ప్రభుత్వం రావాలంటే మెయిన్ వికాసం ఓన్లీ పవన్ కళ్యాణ్. అక్కడ చంద్రబాబు ఏమి లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్. ఆయన నీతి, నిజాయితీ, నిర్భయత, అసలు చెప్తా. ఆయన వల్ల ఆంధ్ర ప్రభుత్వం వచ్చింది. రేపు తెలంగాణ అఫ్ కోర్స్ ఆయన ఏం లేదన్నదండి, పబ్లిక్ కూడా చాలా తెలివి, యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఆయన కూడా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఆయన నాయకుడు కావాలంటారు. ఇవాళ ఒకటి మనం దేని దాన్ని చెప్పాలండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హీరో అన్న, కానీ నేను జాతీయ స్థాయిలో మరి ఇంకో హీరో అనలేకపోతున్నా. నా నోటు కూడా అబద్ధం అనలేను. ఇప్పుడు యోగి అన్నారు, యోగి గ్రేట్, మోడీ గ్రేట్, నేను కాదనా. కానీ పవన్ కళ్యాణ్ కూడా గ్రేటే. పార్టీ పెట్టి వస్తే పార్టీని మేము ఆహ్వానిస్తాం. మా కాంగ్రెస్ పార్టీ రమ్మని అంటాం, మా పొత్తు పెట్టుకోమంటాం. మా పార్టీలో మేము కూడా పొత్తు పెట్టుకున్నాం, మేము అందరం సమానంగా పనిచేస్తాం. కానీ పార్టీలో పోవాలా లేనది దాని ఆలోచన ఇప్పుడు కాదు, ఇప్పుడు టైం ఓకే ఓకే రాజు గారు, ఇంకా మీరు ఈ యొక్క మా టీవీ ఛానల్ తో మాట్లాడుతూ మీరు ఇంకా మీ యొక్క కార్యకర్తలు కానీ మీ పార్టీకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మా కాంగ్రెస్ పార్టీకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు నేను CGTV తరఫున ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మీరు సమన్వయంగా కలిసి క్రమశిక్షణతోని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ గురించి నమ్ముకొని ఉన్న చాలామంది పేద నిర్భాగ్యులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు దయచేసి సాయం చేయండి. ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, పదవుల పరంగా కానీ చేసి వాళ్లకు ఒక నీడ లాంటిది ఇచ్చి టైం పడి దండం తిని లెక్క చూడండి. ప్రతి ఒక్కరు బాధలతో జబ్బులు వచ్చి షుగర్ బిల్ రోడ్ల మీద పడి నాన్న ఇబ్బంది పడుతున్నారు. అది మనకు మంచిది కాదు, అదొక శాపం. అటువంటి శాపం కాకుండా మీరు క్రమశిక్షతో, గ్రూపులు లేకుండా ఐక్యతతో ఉండండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాయం చేయండి, వారికి మంచి సలహాలు ఇవ్వండి, పేదవని ఆడుకునే విధంగా సలహాలు ఇవ్వండి. అందులో ముఖ్యంగా బీసీలకు, ఎస్సీ మైనార్టీల బడుగు బలహీన వర్గాలను కూడా చూసుకునే విధంగా సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ ముఖ్యమంత్రి సాతో ఢిల్లీలో ఉన్న అధిష్టానంతో సానే వారిని ఒక 2 చేతులను వేడించుకుని జోడిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని కాపాడండి, కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముకున్న వాళ్ళని కాపాడండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను కాపాడండి. 2 చేతులను పెట్టుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి రాజా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫైర్ బ్రాండ్ రాజనాల శ్రీహరి గారు వారి యొక్క మనోగతాన్ని మన CJTVతో పంచుకున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి CJTV. నేను మీ శ్రీనివాస్ వాలి.